అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 8వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు లోపల ఎన్నో మార్పులు, అవకాశాలు, కీలక నిర్ణయాలు దాగి ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకోని విధంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో పాటు అదృష్టం కూడా మీ వైపే ఉండబోతుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, విద్య ప్రతి విషయంలోనూ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి. ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపించబోతుంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితీరుకు ఉన్నటువంటి ఉన్నత అధికారులు ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను అప్పగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో అనుబంధాలు కొనసాగించడం ద్వారా మంచి అనుబంధాలను కూడా ఏర్పరచుకుంటారు. వ్యాపారస్తులకు రేపు లాభదాయకమైనటువంటి రోజు. కొత్త కస్టమర్ల పరిచయం కావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది. నూతన పద్ధతులను కూడా ఆవిష్కరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత పాటిస్తే మంచి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. అవసరం లేనటువంటి ఖర్చులు తగ్గించగలిగితే భవిష్యత్తుకు మంచి పొదుపు చేయగలుగుతారు. భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత పురోగతి కూడా కనిపించవచ్చు. కొందరికి అనుకున్నటువంటి ధనలాభం కూడా ఏర్పడవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చలు కూడా జరిపే అవకాశం ఉంటుంది. సోదరీమణులకు సహకారం లభిస్తుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాహితులకు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. అవివాహితులకు మంచి వివాహ బంధాలు ఏర్పడతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి స్పందన ఏర్పడుతుంది. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. గురువుల యొక్క మార్గదర్శకత్వం మంచి ఫలితాలు అందిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా నీరు తాగటం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా యోగా చేయటం ప్రయోజనకరం. సామాజికంగా మీరు గౌరవం కూడా పెంచుకుంటారు. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. మీరు చేసే మంచి పనులు ప్రశంసలు కూడా లభిస్తాయి. కొందరు మీ యొక్క సలహాలను తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆధ్యాత్మికంగా రేపటి రోజు మంచి శక్తిని అందుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనశ్శాంతి లభిస్తుంది. మీలోని నెగిటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం కూడా కనిపిస్తుంది.
శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఏర్పడతాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహాగణపతిని ప్రార్థించండి. గణేశునికి 21 దుర్వాంకాలను సమర్పించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం లేదా కనీసం విష్ణు నామస్మరణ చేయటం కూడా చాలా మంచిది. పచ్చని పండ్లు లేదా ఆకుకూరలను దానం చేయండి. ఆవుకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించుకుని కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు అవకాశాలు, పురోగతి, ఆర్థిక లాభాలు మరియు కుటుంబ ఆనందాన్ని అందించే రోజుగా కనిపిస్తుంది. జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగితే అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునే